చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. Okay. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. గుడ్ మార్నింగ్ సార్. ఉన్నాయండి. సార్ మళ్ళీ సుంకాల బాంబు పేలుస్తా అంటున్నారు ట్రంప్. మనం ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ ఈ సుంకాల విషయంలో చూస్తూనే ఉన్నాం. అంతేకాదు ఆయన కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. సరే 24 గంటల్లో భారత్పై భారీగా భారం మోపుతాను అంటున్నారు. ఆ దేశం మన భారతదేశం మంచి వ్యాపార భాగస్వామి కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. అసలు ఇప్పటి వరకు ఒక మిత్ర దేశము అమెరికా వల్ల మనకి కొన్ని వాణిజ్య సంబంధాలు అన్నీ కూడా బాగుంటాయని భావించినటువంటి దేశం ఏదో ఒక లాభం చేకూరుతుంది అనుకున్నాం. కానీ ట్రంప్ ప్రతిరోజు చేస్తున్నటువంటి ఈ స్టేట్మెంట్స్తో పాటు భారతదేశం ఏ దేశంపైనైనా అత్యధికంగా సుంకాలు వేస్తుంది అని కూడా అంటున్నారు. సార్ ఏంటి ఈ వైఖరి, ఏంటి మోత ఏంటి సార్? ట్రంప్ను ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అని ప్రొజెక్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ. కానీ అమెరికాకు ఫ్రెండ్స్ ఉండరు, పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్సే ఉంటారు. భారతదేశం పైన ఇలా సుంకాలు విధించిన మొదటి ప్రెసిడెంట్ ట్రంప్ కాదు, చివరి ప్రెసిడెంట్ కూడా ట్రంప్ కాదు. అమెరికా ప్రయోజనాలకు దెబ్బ తగులుతుంది అనుకున్నప్పుడు, అమెరికా ఆధిపత్యానికి సవాల్ ఏర్పడుతున్నప్పుడు అమెరికా ఏ దేశాన్ని స్పేర్ చేయదు. ఇట్స్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ సుప్రిమసీ. ఒక ఇంపీరియలిస్ట్ పవర్గా అమెరికా ఉండాలనుకుంటోంది కనుక సహజంగా ఏ దేశాన్ని కూడా స్పేర్ చేయదు. అందువల్ల అమెరికాకు మనము మిత్రదేశము అనుకోవడం అది కేవలం రెటోరిక్ అంటారు ఇంగ్లీష్లో. మనం చెప్పుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ట్రంప్ వచ్చుడుతోనే అన్నాడు ఇండియా ఇస్ ఏ లార్జెస్ట్ డెమోక్రసీ, అమెరికా ఇస్ ద ఓల్డెస్ట్ డెమోక్రసీ అని. ఒబామా వచ్చినప్పుడు ఇండియా అమెరికా నేచురల్ సహజ మిత్రులు అన్నారు. ఇవన్నీ చెప్పుకోవడానికి పనికొస్తాయి. మన ఫారిన్ మినిస్టర్ అప్పుడు అన్నాడు, I know many countries are nervous with Donald Trump, but we are not one of them. అంటే ట్రంప్ అంటే నర్వస్గా ఫీల్ అవుతున్నారు చాలా దేశాధినేతలు, చాలా దేశాలు, కానీ భారతదేశం అలా కాదు అని అన్నాడు. ఇప్పుడు ఇండియా ఈజ్ ఆల్సో ఫీలింగ్ నర్వస్ కదా. సో అందువల్ల మనకు అర్థం కావాల్సిన మొదటి ఫ్యాక్టర్ స్ట్రక్చరల్ ఫ్యాక్టర్. భారతదేశం ఒక స్వతంత్ర పవర్గా, ఒక ప్రపంచ రాజకీయాలలో, ప్రపంచ ఎకానమీలో ఒక బలమైన పవర్గా, మల్టీపోలార్ వరల్డ్ అంటే బహుళధ్రువ ప్రపంచంలో తాను కూడా ఒక ధృవంగా ఎమర్జ్ కావాలన్నది ఇండియా లక్ష్యం. ఇందులో చైనా, బ్రెజిల్, రష్యా ఇలా అనేక దేశాలు, సౌత్ ఆఫ్రికా, ఇలా చాలా దేశాలు ఆయా ప్రాంతాల్లో ఒక బలమైన పవర్స్గా ఎమర్జ్ అయ్యి ఈ ప్రపంచము ఒక్క దేశం ఆధీనంలోనో రెండు దేశాల ఆధీనంలో ఉండకూడదు. ఇది ఒక మల్టీపోలార్ వరల్డ్, బహుళధ్రువ ప్రపంచంగా ఉండాలన్నది భారత విదేశాంగ నీతి. ఇందుకు పూర్తి విరుద్ధమైన విదేశాంగ నీతి అమెరికాది. తమ అగ్రరాజ్య ఆధిపత్యమే కొనసాగాలి అన్ని రంగాల్లో. తమ ఆధిపత్యానికి రిమోట్గా కూడా ఎవరు సవాల్ ఉండకూడదు. ఉదాహరణకు బ్రిక్స్ కరెన్సీ అనేది కనుచూపు మేరలోకి లేదు. అయినా బ్రిక్స్ కరెన్సీ పైన డాలర్కు మీరు ఎదురు తిరిగితే అంతు చేస్తామంటూ ట్రంప్ మాట్లాడుతున్నది చూస్తున్నాం. సో అందువల్ల అమెరికా ప్రపంచాన్ని తానే ఏలాలని, ప్రపంచంలో తన ఒకే ఒక అగ్రరాజ్యంగా తాను ఉండాలని, మిగతా దేశాలన్నీ తమకు సామంత రాజ్యాలుగా ఉండాలని అమెరికా కోరుతుంది. అందువల్ల అమెరికా విదేశాంగ నీతిలో ఆ ఇంపీరియలిస్ట్ యాంగిల్ ఉంది. ఇండియన్ విదేశాంగ నీతిలో ఆ యాంటీ ఇంపీరియలిస్ట్ ఆకాంక్ష ఉంది. అందువల్ల ఈ రెండింటి మధ్య ఒక ఇంపీరియలిస్ట్ అంటే ఒక సామ్రాజ్యాధినేతగా అమెరికా భావిస్తుంది. సామ్రాజ్యాలు లేని స్వతంత్ర దేశాలుగా భారతదేశం ఉండాలని కోరుకుంటుంది. అందువల్ల మౌలికంగానే దర్ ఇస్ ఎ ఫండమెంటల్ డిఫరెన్స్ ఇన్ ఇండియాస్ ఫారెన్ పాలసీ అప్రోచ్ అండ్ అమెరికన్ ఫారెన్ పాలసీ అప్రోచ్. సో అందువల్ల అనివార్యంగా మనకు పాత రోజుల్లో అశ్వమేధ యాగాలు చేసేవాళ్ళు. మిత్ర దేశాలకు కూడా అశ్వం పోయేది, మిత్ర దేశాలకు కూడా తలవంచాల్సిందే, శత్రు దేశాలు ఎలాగో తలవంచాల్సిందే. అందువల్ల ఇప్పుడు ఆధునిక అశ్వమేధ యాగం ట్రంప్ చేస్తున్నది. ఈ ఆధునిక అశ్వమేధ యాగంలో మిత్రులైనా కావచ్చు, ప్రత్యర్థులైనా కావచ్చు, అందరూ తలవంచాలి. లేదు స్వతంత్ర ఆకాంక్ష ఉన్న ఏ దేశము కూడా అమెరికాకు నచ్చదు. అందువల్ల ఇది కొత్త కాదు. 1969లో తారాపూర్లో మనము తొలి అణు విద్యుత్ కేంద్రం పెడితే మనకు ఇంధనం సప్లై చేస్తానని అంగీకరించి, తర్వాత 1970లో న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ వస్తే
దానిపైన భారతదేశం సంతకం చేయనందుకు అమెరికా వెనక్కు తగ్గింది. ఇది కొత్త కాదు మనకు, అంటే 55 ఏళ్ల క్రితమే అణుశాస్త్రంగంలో మనం అమెరికా ఆంక్షలు చూసాం. 1974లో తొలి అణు విస్ఫోటనం పోఖ్రాన్లో జరిగినప్పుడు, 1998లో రెండవసారి జరిగినప్పుడు, మొదటిసారి జరిగినప్పుడేమో కోల్డ్ వార్లో జరిగింది, ప్రచండ యుద్ధ కాలం. రెండోసారి జరిగినప్పుడు పోస్ట్ కోల్డ్ వార్లో జరిగింది. అయినా కూడా రెండు సందర్భాల్లోనూ ఆంక్షలు చూసాం. అలాగే మన అగ్ని మిసైల్, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ మనము రష్యా సహకారంతో చేపడతారంటే అప్పుడు కూడా భారతదేశం పైన అమెరికా ఆంక్షలు విధించింది. ఆ రష్యన్ స్పేస్ ఏజెన్సీ గ్లావ్ కాస్మోస్ పైన, భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పైన ఆంక్షలు విధించింది. రెండవ ఉదాహరణ. మూడవది, మనం సూపర్ కంప్యూటర్ డెవలప్ చేయాలనుకుంటే ఆంక్షలు విధించింది. అందువల్ల మన పైన ఆంక్షలు విధించడం అమెరికా ఇది కొత్త కాదు. దీనికి కారణం ఏంటి అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లు మౌలికంగానే డిఫరెన్స్ ఉంది. ప్రపంచమంతా తన సామ్రాజ్యంగా ఉండాలని అమెరికా కోరుకుంటుంది. సామ్రాజ్యాలు లేని స్వతంత్ర దేశాల ప్రపంచంగా ఉండాలని భారత్ కోరుకుంటుంది. ఈ రెండు వరల్డ్ వ్యూస్లోనే, ఈ రెండు వరల్డ్ విజన్స్లోనే కాంట్రడిక్షన్ ఉండడం వల్ల అనివార్యంగా భారత్ అమెరికా సంబంధాలు ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. అది ట్రంప్ ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు, అందులో తేడా ఏమీ రాదు. అందువల్ల ట్రంప్ ఏదో మిత్రుడు అని అనుకుంటే అది భ్రమ. ఇక రెండవది, ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నాడప్పుడు ట్రంప్ తన మద్దతుదారుల నుంచి దృష్టి మళ్లించడం కూడా ఒక లక్ష్యం కావచ్చు. ఎందుకంటే ట్రంప్ మద్దతుదారులో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని మాగా లాబీ ఉంది. ఈ మాగా లాబీ ఇండియా పైన కోపంతో ఉన్నారు. ఎందుకంటే స్కిల్ మ్యాన్ పవర్లో, స్టెమ్ కోర్సెస్లో అంతా ఇండియన్ డామినేషన్ ఉంది. కారణం ఏంటంటే ఇండియన్స్ ఆర్ పర్ఫార్మింగ్ మచ్ బెటర్ దెన్ ది వైట్ అమెరికన్స్. ఇవాళ మీకు ఈవెన్ అమెరికాలో వైట్ అమెరికన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కన్నా కూడా ఇండియన్స్ పర్ క్యాపిటల్, అమెరికాలో ఉన్న ఇండియన్ అమెరికన్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ. అందువల్ల అమెరికన్ పాలిటిక్స్లో, అమెరికన్ కార్పొరేట్ ప్రపంచంలో, అమెరికన్ ఎకానమీలో పెరుగుతున్న ఇండియన్ అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ను వైట్ రేసిస్ట్ అమెరికన్ లాబీ, ట్రంప్ వెనకాల ఉన్న వైట్ రేసిస్ట్ అమెరికన్ లాబీ, అది దాని పేరు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటారు. కానీ అది మేక్ అమెరికా వైట్ అగైన్. దాని అసలు యాక్చువల్ కలర్ రూపం ఏది? పైకి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటారు, అసలు రూపం ఏదంటే మేక్ అమెరికా వైట్ అగైన్. ఆ వైట్ రేసిస్ట్ లాబీకి నాన్ వైట్ ఎవరు అంగీకరించరు. అది చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, అది ఆఫ్రో అమెరికన్స్ కావచ్చు. అమెరికా చరిత్రలో నల్లజాతి ప్రజలపైన జరిగిన అత్యాచారాలు, అకృత్యాలు మనం చూసాం. అది హిస్పానిక్స్ కావచ్చు, అది మెక్సికన్స్ కావచ్చు, అందరిపైన అదే కోపం. అందులో ఇండియన్స్ ఆర్ పర్ఫార్మింగ్ మచ్ బెటర్ కనుక ఆ మేక్ అమెరికా వైట్ అగైన్ అనే వైట్ రేసిస్ట్ అమెరికా ట్రంప్ లాబీకి ఇండియా అంటే పడదు. అందువల్ల ఆ లాబీకి ఒక రకంగా అపీజ్ చేయడం, వాళ్ళను సంతృప్తిపరచడం, చూడు నేను భారతదేశంపై కూడా చాలా గట్టిగా ఉన్నానని. ఇక మూడవది బిజినెస్ టాక్టిక్. సో ట్రంప్ హిస్టరీ మొత్తం మీరు తీస్తే బెదిరించి లొంగ తీసుకోవడం అనేది ఆయనకు అలవాటు. సో ఉదాహరణకు ప్రపంచ దేశాలన్నింటినీ టారిఫ్ అనే అస్త్రంతో బెదిరించాడు. ఆ బెదిరింపుకు జపాన్ లొంగిపోయింది, యూకే లొంగింది, యూరోపియన్ యూనియన్ లొంగింది, ఇండోనేషియా లొంగింది. ఇలా ప్రపంచంలో చాలా దేశాలు ప్రతిఘటించే చాతకాక లొంగిపోతున్నాయి. ఇప్పటి వరకు లొంగని దేశం ఏంటంటే ఇండియా, చైనా, కెనడా ఇలాంటి దేశాలు, మెక్సికో లొంగలేదు. పాకిస్తాన్ లొంగింది. అనేక దేశాలు రాజీ పడి ట్రంప్తో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. సో అందువల్ల ఇండియా కూడా బెదిరిస్తే ఒప్పందం చేసుకుంటుంది అని. సో మీకు బెదిరిస్తే ఒప్పందం చేసుకుంటుంది అన్నది ట్రంప్ నెగోషియేషన్ టాక్టిక్. ఇప్పుడు మీకు అలాగే పనామాను బెదిరించాడు, అక్కడ కొన్ని కన్సెషన్స్ పొందాడు. నాటోను బెదిరించాడు. ఇవాళ నాటో దేశాలు తమ డిఫెన్స్ స్పెండింగ్ను 5% పెంచుకుంటున్నాయి. ఒకప్పుడు ఫస్ట్ టర్మ్లో 2% పెంచుకోవాలని హెచ్చరించాడు. ఈసారి అధికారంలోకి వచ్చాక 5% అన్నాడు. 5% దిశగా యూరోప్ దేశాలు, నాటోలోని ఇతర దేశాలు అడుగులు వేస్తున్నాయి. అందువల్ల నాటోను బెదిరించి 5%కు తీసుకొచ్చాడు. ఉక్రెయిన్ బెదిరించి మినరల్ డీల్ కుదుర్చుకున్నాడు. ఉక్రెయినియన్కున్న సహజ వనరులను అమెరికా దోచుకునేటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఇలా అందరినీ బెదిరించి పనిచేయించుకోవాలని ట్రంప్ వైఖరి. ఇరాన్ను బెదిరించి ఇప్పుడు ఇరాన్తో చర్చలు అంటున్నాడు. సో ఇరాన్తో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకోవాలంటున్నాడు. ఇలా ప్రతి దేశాన్ని బెదిరించడం అనేది ట్రంప్ అలవాటు. ఇప్పుడు కెనడాను బెదిరించాడు, 51వ దేశంగా భారతదేశం అమెరికాలో చేరమని.
జపాన్ బెదిరించాడు, నీ దగ్గరున్న ఆర్మీ బేస్ను ఎత్తివేయాలా అని. ఇలా ప్రతి కంట్రీని బెదిరించి, ఫ్రెండ్ కానీ ఫోక్ కానీ బెదిరించి అదిరగొట్టి పని చేయించుకోవాలని ట్రంప్ వైఖరి. ట్రంప్కు ఇప్పుడు మింగుడు పడని దేశం భారతదేశం, దానికన్నా అసలే మింగుడు పడని దేశం రష్యా. ఆడ పుటిన్ వింటలేడు బెదిరిస్తే, ఇక్కడ ఇండియా ఇప్పటి వరకు మనం తలవంచలేదు. అందువల్ల ట్రంప్ పుటిన్ పైన, ఇండియా పైన, ఇద్దరిపైన జాయింట్గా అటాక్ చేస్తున్నాడు. ఇది రెండవ కారణం, నెగోషియేషన్ టాక్టిక్స్గా అలా బెదిరించి తనకు అనుకూలమైన ఒప్పందాలపైన మన దేశాలతో సంతకాలు చేయించాలి అన్నది రెండవ లక్ష్యం. మూడో లక్ష్యం ఏంటంటే ట్రంప్ బ్రాండింగ్. ట్రంప్ డొమెస్టిక్ పాలిటిక్స్, తన దేశ రాజకీయాల్లో అమెరికాకు అత్యంత మేలు చేసేటువంటి ఒక అత్యంత శక్తివంతుడైన నాయకుడు డొనాల్డ్ ట్రంప్ అని. ఇప్పుడు మన దేశంలో ఎలాగైతే నరేంద్ర మోడీకి అలాంటి ఇమేజ్ మేనేజ్మెంట్ చేస్తున్నారో, అంతకుముందు నెహ్రూ నుంచి మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు వెన్నెముక లేని జీవులు వీళ్ళందరూ లొంగిపోతూ వచ్చారు. ఒక్క నరేంద్ర మోడీ మాత్రమే భారతదేశానికి స్ట్రాంగెస్ట్ లీడర్. నరేంద్ర మోడీ మాత్రమే భారత ప్రయోజనాలకు కాపాడుతాడు. అది నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ ఇంక్లూడింగ్ వాజ్పేయి అందరూ రాజీ పడ్డారనే ఇమేజ్ ఇక్కడ ఎలాగైతే క్రియేట్ చేస్తున్నారో, అమెరికన్ పాలిటిక్స్లో కూడా ట్రంప్ అదే రకమైన ఇమేజ్ క్రియేట్ చేశారు. అందుకే ట్రంప్ మోడీ అంత క్లోజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇద్దరు ఎత్తుగడల్లో సిమిలారిటీ ఉంటుంది, ఇద్దరు ఎత్తుగడలు ఒకే రకంగా ఉంటాయి. అందుకే అంత హౌడీ మోడీ అన్నారు. సో ట్రంప్ బ్రాండింగ్ ఏంటంటే ట్రంప్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ లీడర్. ట్రంప్ అంటుంటాడు చూడండి, ఒబామా పైన జోకులు వేస్తుంటాడు, అందరిపైన జోకులు వేస్తుంటాడు. సో ట్రంప్ బ్రాండింగ్ ఏంటంటే చూడు ఎవరినైనా బెదరగొడతాడు. మీరు గమనించండి, జెలెన్స్కీని వైట్ హౌస్లో అవమానించిన తీరు చూసాం, కెనడాను ఎన్నిసార్లు అవమానించాడో చూసాం. ఇలా ప్రతి కంట్రీని బెదిరించడం స్ట్రాంగ్ మ్యాన్ అని. ఇండియాను కూడా నేను ఎలా లొంగ తీసుకుంటున్నానో చూడు అనేటువంటి ఒక బ్రాండింగ్లో భాగం. ఇండియా అనే స్పెసిఫిక్ కాకుంటే ప్రపంచంలో ఎవడైనా బలాదూర్ ట్రంప్ ముందు అనేటువంటి ఒక బ్రాండింగ్ కొరకు చేస్తున్న మూడవ పని. నాలుగవ పని ఏంటంటే ట్రంప్ స్వభావం. ట్రంప్ స్వభావ రీత్యానే మ్యావరిక్. మీకు చూసాం మనము అన్ప్రెడిక్టబుల్ ట్రంప్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఉక్రెయినే. జెలెన్స్కీని ఎంత ఘోరంగా అవమానించాడు, మళ్ళీ కంప్లీట్గా వెళ్ళి ఇప్పుడు ఉక్రెయిన్తో ఒప్పందం చేసుకొని ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తాను, నువ్వు మాస్కో పైన వేయగలవు అంటున్నాడు. పుటిన్తో ఎంత క్లోజ్గా వెళ్ళి ఆఖరికి యునైటెడ్ నేషన్స్లో అమెరికా రష్యాకు అనుకూలంగా ఓటు వేసింది. ఇప్పుడు ఏమంటున్నాడు, మళ్ళీ పుటిన్ పైన బాంబులు వేస్తాను, అణుబాంబులు వేస్తానంటూ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. సో ఒక మ్యావరిక్ అన్ప్రెడిక్టబుల్ లీడర్ ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడు ఇంత బెదిరిస్తున్న భారతదేశాన్ని మళ్ళీ ఒక 4 వారాల్లో 3 వారాల్లో 5 వారాల్లో మీరే చూస్తారు. మళ్ళీ ట్రంప్ మోడీ కలవడం, మోడీ ఇస్ మై గ్రేట్ ఫ్రెండ్, ఇండియా ఇస్ ఎ గ్రేట్ కంట్రీ, ఓ ఇన్నో వీఆర్ వెరీ క్లోజ్ అని మళ్ళీ మాట్లాడినా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. సో అందువల్ల ఒక స్వభావం రీత్యానే ట్రంప్ వ్యవహరించేటువంటి తీరులోనే ఈ రకమైన క్యారెక్టర్ ఉంటుంది. సో అందువల్ల ట్రంప్ కొత్తగా ట్రంప్కి మరి ఇలాంటి అన్నీ మనకు తెలిసిన మనం ఏం చేయాలి, వీ షుడ్ స్టాండ్ బై అవర్ గ్రౌండ్. ఇప్పుడు పుటిన్ ఎలా అయితే రాక్ లాగా నిలబడ్డాడు, చైనా నిలబడింది రాక్ లాగా, మెక్సికో కెనడాలు కూడా నిలబడుతున్నాయి ఆఖరికి. జస్ట్ స్టాండ్ ఆన్ యువర్ ప్రిన్సిపల్స్. ఇప్పుడు మీకు పుటిన్ ఎన్ని చెప్పినా ఇంటలేడు కదా, తలకాయ పలగొట్టుకుంటున్నాడు, ట్రంప్ ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందువల్ల లెట్ us లెర్న్ ఫ్రమ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ రష్యా, చైనా, ఈవెన్ కెనడా టు ఎక్స్టెంట్, మెక్సికో, ఈ దేశాలన్నీ నిలబడ్డాయి ఇప్పటి వరకు. లెట్ us ఆల్సో స్టాండ్ ఫర్మ్, ఇది ఇండియా పాకిస్తాన్ కాదు అని ఒక మెసేజ్ ట్రంప్ కనుక ఇవ్వగలిగితే ట్రంప్ అటు ఇటు తిరిగి మళ్ళీ బేరానికి వస్తాడు. ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. బేరం ఎలా ఉంటుంది, సుల్తాన్ బజార్ మీరు వెళ్ళండి, ఓ 150 రూపాయలు అంటాడు, మనం ఏమంటాం 50కి ఇవ్వవా అంటాం. సో కొంత దూరం పోయాక వాడే వెనకాల పడి 120కి తీసుకో అంటాడు. 120కి మనం వద్దన వెళ్ళిపోతుంటాం, మనమే కొంత దూరానికి వచ్చి మళ్ళీ వెనక్కి వస్తాం, వచ్చి 50 కాదు 60 ఇస్తావా అంటాడు. మళ్ళీ కొంత దూరం మనం వెళ్ళిపోతాం, కొంత దూరం తర్వాత మళ్ళీ వాడొస్తాడు, నేను 100కి ఇస్తా అంటాడు, మనం వద్దన మళ్ళీ వెళ్ళిపోతుంటాం, మళ్ళీ కొంతసేపు మనమే వెనక్కి తిరిగి వాళ్ళ దగ్గర పోయి పోనీ 70కి ఇస్తావా అంటాడు, లేదు 90 అని వాడంటాడు. మళ్ళీ కొంత దూరం పోయాక మనమన్న పోయి 90కి కొంటాం, 80 కన్నా ఆఫర్ చేస్తాం, వాడన్న పోయి పోనీయండి 80కి తీసుకోండి, 80కి తీసుకుంటాం. ఇది సుల్తాన్ బజార్ బేరం అని తెలుసు కదా. సో ట్రంప్ది కూడా సుల్తాన్ బజార్ బేరమే.
సో ఇలా బేరం చేస్తూనే ఉంటాడు. ఏదో ఒక దశలో మళ్ళీ దేర్ కమ్స్ ఏ స్టాండ్. 150 రూపాయలతో అక్కడ అతను మొదలయ్యాడు, 50 రూపాయల దగ్గర మనం మొదలయ్యాం, 80 రూపాయల దగ్గర తెగుతుంది అక్కడికి. ఎస్ సార్. ఇకపోతే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది. అయితే రష్యాకి నిధులు సమకూరుస్తుంది, ఫైనాన్స్ చేస్తుంది భారత్ అని ట్రంప్ అంటున్నారు. అంటే ఇప్పుడు భారత్ మీద అమెరికా కనుక ఇలా వాణిజ్య దాడి చేస్తే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఆగిపోతుందా సార్? అసలు ఫస్ట్ ఇండియా ఫైనాన్స్ చేస్తున్నది అబ్సల్యూట్ నాన్ సెన్స్. మనము రష్యాతో మనం ఒక్కడమే ట్రేడ్ చేయడం లేదు. ఈవెన్ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, అమెరికా ట్రేడ్ చేస్తుంది, యూరోపియన్ యూనియన్ ట్రేడ్ చేస్తుంది. ఆ మాటకొస్తే ఈ వార్ స్టార్ట్ అయిన మొదట్లో రష్యా నుంచి ఈ ఒక ప్రైస్ క్యాపింగ్ చేశారు. అంటే ఇంతకన్నా ఎక్కువ ధరకు రష్యా అమ్మకూడదు అని. ఆ ధరకు మనం కొనాలి అని చెప్పి అమెరికానే మనం ప్రోత్సహించింది. ఎందుకంటే మీరు కొనకపోతే ప్రపంచం ఆయిల్ మార్కెట్లో డిమాండ్ సప్లైలు తలకిందలై వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతుంది. ఇది వరల్డ్ ఎకానమీకి ప్రమాదకరం, ఈవెన్ అమెరికాకు కూడా నష్టమని మనతో రష్యన్ ఆయిల్ ఆ క్యాప్ చేసిన రేటు కొనమని అమెరికానే ప్రోత్సహించింది. ఈవెన్ టుడే అమెరికా ట్రేడ్ చేస్తుంది. ఈవెన్ టుడే నేను ఫిగర్స్తో సహా చెప్పాను. ఇప్పుడు మీకు ఉదాహరణకు అమెరికా న్యూక్లియర్ ఇండస్ట్రీలో వాడే యురేనియం ఎగ్జాఫ్లోరైడ్ కొంటుంది. అలాగే అమెరికన్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో వాడే పెలాడియం కొంటుంది. ఇలా అమెరికా కూడా చాలా వస్తువులు ఇప్పటికీ రష్యా నుంచి కొంటుంది. అలాగే యూరోపియన్ యూనియన్ అయితే ట్రేడ్ నేను ఫిగర్స్తో సహా చెప్పాను, 2024లో $67.5 బిలియన్ ట్రేడ్ జరిపింది యూరోపియన్ యూనియన్ రష్యాతో. అది ఇది గూడ్స్ ట్రేడ్. ఇది కాకుండా అదనంగా $17.2 బిలియన్ సర్వీసెస్ ట్రేడ్ జరిపింది యూరోపియన్ యూనియన్ రష్యాతో. ఈవెన్ మీకు 2024లో 17.5 మిలియన్ మీకు టన్స్ ఆఫ్ ఆయిల్ కొన్నది. అంతకు ముందుతో పోలిస్తే ఇది మోర్ దెన్ 2 మిలియన్ టన్స్ ఎక్కువ. సో 2022 పోలిస్తే. అందువల్ల అమెరికా యూరప్ కూడా రష్యాతో ట్రేడ్ చేస్తుంది, మనం ఒక్కరమే ట్రేడ్ చేయడం లేదు. అందువల్ల మనమే ఫైనాన్స్ చేస్తున్నాము. రష్యాతో ట్రేడ్ చేయడమే ఉక్రెయిన్ వార్కు ఫైనాన్సింగ్ అయితే, ఉక్రెయిన్ వార్ను ఫైనాన్స్ చేస్తుంది రష్యాకు నిధులు సమకూరుస్తున్న దేశాలు అమెరికా వస్తుంది, యూరోప్ కూడా వస్తుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, నిజమే మనం గనక అసలు ట్రంప్ ఎందుకు మనపైన దాడి చేస్తున్నాడు? సో ట్రంప్ వాంట్స్ అన్ ఆన్సర్. ఎందుకంటే 24 గంటల్లో యుద్ధాలు ఆపుతానని బయలుదేరాడు. అసలు తాను అధికారాన్ని చేపట్టే లోపలే, తాను వైట్ హౌస్లో ఎంటర్ అయ్యే లోపలే యుద్ధం ఆగిపోవాలి అని ఆదేశించాడు. కానీ ఇప్పటి వరకు కనీసం ఒక అడుగు ముందుకెళ్ళలేదు. ఒకవేళ ఏదైనా ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కేస్తుంది. రష్యా ఉక్రెయిన్ వార్ ప్రైస్లో డెస్పరేట్గా చూస్తున్నాడు రష్యా ఉక్రెయిన్ వార్ ఆపి నోబెల్ ప్రైజ్ పొందాలని. సో కానీ ఎక్కడా తెగడం లేదు. తన మిత్ర దేశమైన ఇజ్రాయెలే వింటలేదు రష్యా ఎక్కడికి వినాలి. సో ఇజ్రాయెల్ ఇప్పుడు గాజాపై యుద్ధం, హిజ్బుల్లాపై యుద్ధం, ఇరాన్పై యుద్ధం, హూతీలపై యుద్ధం, మీకు ఇరాక్లో షియా మిలీషియాపై యుద్ధం, తాజాగా సిరియాపై యుద్ధం. సో తన మిత్రుడైన నెతన్యాహుని అంగీకరించడం లేదు. అంటే పుట్టిన అంగీకరిస్తాడు. సో అమెరికాకు అర్థం కావాలి ఎన్ని రకాల ప్రయత్నాలు మీరు రష్యాను ఆపడానికి చేశారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మొదటిది ఏం చేశారు? ఉక్రెయిన్కు భారీగా ఆయుధాలు ఇచ్చారు. దాంతో రష్యా దిగి వస్తుంది అనుకున్నారు, దిగి రాలే. కానీ ఆ ఆయుధాలు దేనికి ఉపయోగపడ్డాయి అంటే వారం 3 ఏళ్ళు కొనసాగడానికి ఉపయోగపడ్డది. లేకపోతే వారం రోజుల్లో ఉక్రెయిన్ ఓడిపోయేది, రష్యా మిలిటరీ లక్ష్యాలు సాధించేది. కానీ అమెరికా యూరోప్ ఇచ్చిన ఆయుధాల వల్ల ఉక్రెయిన్ ఇప్పటి వరకు రష్యాతో యుద్ధ భూమిలో అట్లీస్ట్ తలపడగలుగుతోంది. కానీ రష్యా మాత్రం యుద్ధం ఆపలే. రెండోది ఏం చేశారు? శాంక్షన్స్ విధించారు. 20,000 శాంక్షన్స్ విధించారు రష్యా పైన. బైడెన్ చెప్పింది అయితే రూబుల్ కాస్త రబుల్ అవుతుంది అన్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, డాలర్ వాల్యూ 2025లో నియర్లీ 7% పడిపోయింది. రూబుల్ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ గ్లోబల్ కరెన్సీ. ప్రపంచంలో అన్ని దేశాల కరెన్సీలతో పోలిస్తే రూబుల్ బెటర్ పర్ఫామ్ చేస్తుంది. సో శాంక్షన్స్ రష్యాని ఏమీ చేయలేకపోయాది. ఈ శాంక్షన్స్ వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చి పుటిన్పై తిరుగుబాటు చేస్తారన్నారు, అదేం జరగలేదు. సో ఈ శాంక్షన్స్ వల్ల రష్యాతో ఎవడు వాణిజ్యము చేయరు, స్నేహము చేయరు అనుకున్నారు, అది జరగలేదు. అందువల్ల ఇది మూడోది ఏమన్నారు? ఆఖరికి దిగి వచ్చి నాటోలో ఉక్రెయిన్ చేర్చుకోమని కూడా అన్నాడు. సో అదే ఫండమెంటల్ ఇరిటెంట్ కదా. నాటోలో ఉక్రెయిన్ చేరుతుందనే అంశంపైనే ట్రంప్ వార్ మొదలుపెట్టాడు.
సో పుటిన్ వాదన కరెక్ట్ అని ప్రకటిస్తూ నాటోలో ఉక్రెయిన్ చేరదని కూడా ప్రకటించాడు. అయినా కూడా పుటిన్ ఇంటలేడు. సో మ్యాక్సిమం అయితే పుటిన్ ఇప్పటి వరకు ట్రంప్ ఒత్తిడి వల్ల బ్లాక్ సీలో షిప్స్ పైన అటాక్స్ ఆపాడు, యుక్రేనియన్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అటాక్స్ ఆపాడు, అంతకు మించి ఇంకేమీ చేయడం లేదు. సో 4వది ఆఖరికి డీప్ ఇన్సైడ్ రష్యా కూడా అటాక్ చేయడానికి కూడా అనుమతించింది బైడెన్ ప్రభుత్వమే. దానివల్ల కరస్క్ ప్రాంతంలో కొంత రీజన్ ఆక్రమించుకున్నారు కూడా. ఇప్పుడు కూడా ట్రంప్ అంటున్నాడు మీకు ఆయుధాలు ఇస్తాం, మాస్కోను కూడా అటాక్ చేయండి. కానీ ఎక్కడా పుటిన్ ఇంటలేడు. సో ట్రంప్ అన్ని రకాల ఎత్తుగడలు ప్రకటించాడు. చివరకు 50 రోజుల్లో యుద్ధం ఆపకపోతే తీవ్ర ఆంక్షలు ఉంటాయన్నాడు. జూలై 29 రోజు దాన్ని 12 డేస్కి 10 to 12 డేస్కి మార్చాడు. సో 10 to 12 డేస్లో ఇప్పటికి ఒక 9 డేస్ అయిపోయింది. ఇప్పుడు ఇక ఇండియా మీద పడుతున్నాడు. ఎందుకు ఉరిమి మంగళం మీద పడతారంటారు చూడండి. సో ఉరిమిండు పుటిన్ పైన అది ఏమీ కావడం లేదు. అందువల్ల మంగళం పైన పడ్డట్టుగా భారత్ పైన పడుతున్నాడు. సో రష్యా యుక్రెయిన్ వార్కి ఇండియాకి ఏం సంబంధం? మనతో ఇండియా రష్యాతో ట్రేడ్ చేయకపోతే ఉక్రెయిన్తో వార్ అవుతుందా? ఈ కామన్ సెన్స్ కూడా ఎందుకు ఉండదు? అందువల్ల మన వల్ల యుద్ధం మొదలు కాలేదు, మన వల్ల యుద్ధం నడవడం లేదు, మన వల్ల యుద్ధం ఆగదు. అందువల్ల ట్రంప్ అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యాడు. మరి ఎందుకు ఫెయిల్ అయ్యాడు? దీనికి ఒక రీజన్ ఉండాలి కదా. అంటే ఫెయిల్ కావడానికి కారణం రష్యా ఏం కోరుకుంటోంది, అమెరికా యూరప్ ఏం కోరుకుంటుంది, అక్కడే మౌలికమైన డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్సెస్ను డిప్లొమసీ ద్వారా పరిష్కరించుకోవాలి. అది చేతనవడం లేదు. ఉదాహరణకు ఉక్రెయిన్ కానీ యూరప్ కానీ అమెరికా కానీ ఏమంటోంది, మొదలు సీజ్ ఫైర్ కాల్పుల విరమణ జరుపుదాం, ఆ తర్వాత చర్చించుకుందామని అంటున్నారు. పుటిన్ దానికి అంగీకరించడం లేదు. ఇలా ముందు కాల్పుల విరమణ ప్రసక్తే లేదు. ఒక కాంప్రిహెన్సివ్ సొల్యూషన్ రావాలి. ఈ యుద్ధానికి కారణమైన అంశాలను ముందు శాశ్వతంగా పరిష్కరించాలి. అదేంటి అంటే నాటో ఈస్ట్ వర్డ్ ఎక్స్పాన్షన్ ఆగాలి, రష్యా భద్రతకు ప్రమాదం ఏర్పడే రీతిలో నాటో విస్తరణ జరగకూడదు. ఇందుకు ఖచ్చితమైన రిటర్న్ గ్యారంటీలు ఉండాలి. నువ్వు ఏదో ట్రంప్ ఇలా మాట్లాడితే రేపొద్దున మళ్ళీ ఏం చేస్తాడో తెలియదు. సో ఇది ట్రంప్ పుటిన్ అడుగుతున్న వాదన. దీనికి డిప్లొమసీ ద్వారా పరిష్కారం చేయాలి. అన్నిటికీ మించి ఇరాన్తో అమెరికా వ్యవహరించిన తీరు వల్ల పుటిన్ స్టాండ్ చాలా బలపడింది. పుటిన్ అంతకుముందు వాస్తవంగా చర్చలు కూడా జరిపాడు ఉక్రెయిన్తో. కానీ ఎప్పుడైతే అమెరికా ఒకవైపు ఇరాన్తో చర్చలు జరుపుతూనే మరోవైపు దాడి చేశాడు. 5 రౌండ్ల చర్చలు అయిపోయి 6వ రౌండ్ చర్చలు అమెరికాకు ఇరాన్కు మధ్య ఒమన్లో 6th రౌండ్ ఆఫ్ టాక్స్ అయ్యే ఒక్కరోజు ముందు ఇజ్రాయెల్ అటాక్ మొదలుపెట్టింది. ఆ తర్వాత అమెరికా కూడా అటాక్ చేసింది. సో ఆ రోజు కూడా నేను అదే రోజు చెప్పాను ఇక్కడే కూర్చొని విశ్లేషణలో ఏమన్నానంటే, మీరు ఇరాన్తో ఒకవైపు చర్చలు జరుపుతూ దాడి చెయ్యమని భ్రమలు కల్పిస్తూ ఇరాన్ పైన ట్రంప్ దాడి చేశాడు. దీనివల్ల ట్రంప్ క్రెడిబిలిటీ పోతుంది, అమెరికాను ఎవడూ నమ్మడు, ట్రంప్ను ఎవడు నమ్మడు అన్నాను. అదే జరుగుతుంది. ఇప్పుడు పుట్టిన అనుమానం కూడా ఏంటంటే, ఒకవైపు చర్చలు జరుపుతూ మెల్లగా సీజ్ ఫైర్ ప్రకటించాక ఎక్కడ మళ్ళీ ట్రంప్ మాపై కూడా దాడి చేస్తాడేమో. ఎందుకంటే ఇరాన్ విషయంలో అలాగే వ్యవహరించాడు కదా. ముందు వైపు నుంచో చర్చ జరిపాడు, వెనక వైపు నుంచి వచ్చి పొడిచాడు. సో ఈ దొంగ దెబ్బ తీయడం ట్రంప్కి అలవాటు, అమెరికాకి అలవాటు. ఇరాన్ విషయంలో అదే జరిగింది, మా విషయంలో కూడా అదే జరుగుతుంది కనుక మేము జాగ్రత్త పడుతున్నాం అని రష్యా క్లియర్ స్టాండ్ తీసుకుంటోంది. అందువల్ల ఇవాళ రష్యా ఈ రకంగా అన్కాంప్రమైజింగ్గా తయారు కావటానికి కారణం ట్రంప్ విధానాలు. ఇండియాకి ఏం సంబంధం ఇది? సో ట్రంప్ ఫెయిల్డ్ డిప్లొమసీ, ఫ్లాడ్ డిప్లొమసీ వల్ల పుటిన్ వింటలేడు. దానికి ట్రంప్ వాంట్స్ ఎస్కేప్ బోట్, ఎవరినో బలి తీయాలి కదా, తన తప్పని ఒప్పుకోలేడు కదా, దేశ ప్రజలు అంగీకరించారు కదా. అందువల్ల పుటిన్ విషయంలో, రష్యా విషయంలో ట్రంప్ ఫెయిల్డ్ అండ్ ఫ్లాడ్ డిప్లొమసీకి ఒక స్కేప్ గోట్గా, ఒక బలిపశువుగా ఎవరిపైన ఆ నేరాన్ని మోపాలి కనుక భారత్ పైన ఆ నేరాన్ని మోపుతున్నాడు. అందువల్ల భారత్తో వాణిజ్యానికి ఉక్రెయిన్ వార్కి ఇంత సంబంధం. ఎస్ సార్. ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కమిషన్ ఇచ్చిన నివేదికని బీఆర్ఎస్ దీన్ని ట్రాష్ అంటూ కొట్టిపారేస్తాను. అంతేకాకుండా ఇది వండి వార్చినటువంటి నివేదిక, ఇది కోర్టులో నిలవదు అని చెప్పేసి హరీష్ రావు నిన్న వ్యాఖ్యానించడం జరిగింది సార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో. అయితే దీనిపైన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సార్ గట్టిగానే స్పందించడం జరిగింది. న్యాయ వ్యవస్థనే మీరు అవమానిస్తారా, మీ బండారం బట్ట బయలైందని ఇలా మాట్లాడుతున్నారు అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు సార్?
అంటే ఒకటి హరీష్ రావు కౌంటర్ ఇవ్వడం న్యాయ వ్యవస్థను అవమానించడం కాదు, ఈవెన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ప్రశ్నించవచ్చు. అందువల్ల సుప్రీంకోర్టు తీర్పులనే ప్రశ్నించే హక్కు పౌరునికి ఉన్నప్పుడు పీసీ ఘోష్ కమిషన్ తీర్పును ప్రశ్నిస్తే న్యాయ వ్యవస్థను ప్రశ్నించడం ఎలా అవుతుంది? ఎస్, పౌరుడు తన అభిప్రాయానికి భిన్నంగా ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థను కూడా ప్రశ్నిస్తాడు. న్యాయ వ్యవస్థ ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా? న్యాయ వ్యవస్థకు మోటివ్స్ ఆపాదించకూడదు. అంటే ఉదాహరణకు కనుక హరీష్ రావు పీసీ ఘోష్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని ఇలా రిపోర్ట్ ఇచ్చాడంటే అది తప్పు. అంటే పీసీ ఘోష్ కమిషన్ పీసీ ఘోష్ నిజాయితీని కానీ పీసీ ఘోష్ వ్యక్తిగతంగా ఆయనని అటాక్ చేస్తే న్యాయ వ్యవస్థను అవమానించడం. కమిషన్ రిపోర్ట్ను ఒక పొలిటికల్ అటాక్ చేస్తే అది న్యాయ వ్యవస్థను విమర్శించడం కాదు. అందులో ఆ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. తర్వాత అదే సమయంలో ఇందులో పొలిటికల్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు హరీష్ రావు మాట్లాడిన దాంట్లోనూ అలాగే ప్రభుత్వము ఆ కమిషన్ నివేదిక ఇవ్వడంలోనూ పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇదంతా ట్రాష్ అని, ఇదంతా గ్యాస్ అని, కేసీఆర్ని ఇబ్బంది పెట్టడానికే చేస్తారు. ఇవన్నీ పొలిటికల్ కామెంట్స్. ఐ జస్ట్ సింప్లీ ఇగ్నోర్ దోస్ పొలిటికల్ కామెంట్స్. కానీ సబ్స్టాన్షియల్ కామెంట్స్ వరకే మనం మాట్లాడగలం. కోర్టులో తేలాలి అన్నాడు. ఎస్, కరెక్ట్, కోర్టులో తేలాల్సింది ఏదైనా. పీసీ ఘోష్ కమిషన్ కెనాట్ బి ద ఫైనాలిటీ, అది జ్యుడిషియల్ కమిషన్ అయినప్పటికీ కూడా. సో అందువల్ల తేలాల్సిన అంశాలు ఏంటి అనేది ఇక్కడ కీలకం. అందువల్ల ఇక రాజకీయాల్లో వీళ్ళు ఒకరంటారు, వాళ్ళు ఒకరంటారు. ఆ రాజకీయపరమైన అంశాలు పక్కకు పెడదాం. తేలాల్సిన అంశాలు చాలా కీలకమైన సబ్స్టాన్షియల్ అంశాలు ఉన్నాయి. ఒకటి, తుమ్మిడిహట్ట నుంచి మేడిగడ్డకు ఎందుకు మారినది అనేది ఎలాంటి ఆధారము లేదు. తుమ్మిడిగట్లో నీళ్లు లేవు అని చెప్పడం నిజం కాదు. ఈ మార్పును ఇంజనీర్స్ కమిటీ కూడా వ్యతిరేకించింది, దాన్ని కూడా అప్పటి ప్రభుత్వం దాచిపెట్టింది అనేది క్లియర్గా పీసీ ఘోష్ కమిషన్ ఆరోపణ కాదు. సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనా ఉంది తుమ్మిడిహట్ట దగ్గర నీళ్లు లేవని, ఆ ఉన్న నీళ్ళలో కూడా పొరుగు రాష్ట్రాలు వాటా అడుగుతున్న నీళ్ళని, అందువల్ల ఆ హైట్లో కట్టలేమని. ఇది హరీష్ రావు వాదన బీఆర్ఎస్ తరఫున. అందువల్ల తుమ్మిడిహట్ట నుంచి మేడిగడ్డకు మార్చడం సమంజసమా కాదా? ఆ మార్చడం అనేది ప్రాపర్ అంచనాతో జరిగిందా లేదా? ఇది తేలాలి కోర్టులో. పాయింట్ 1 అంటే కోర్టులో రేపు తేలాల్సిన అంశాలు చెప్తున్నాను. అందులో సాంకేతికపరమైంది. ఇప్పుడు తుమ్మిడిహట్టలో నీళ్ళున్నాయి, ఆ మేడిగట్టలో నీళ్ళున్నాయి నన్ను అడిగితే నేనే చెప్తాను. ఆ మేడిగడ్డ నీళ్ళలో నేను దిగలే, తుమ్మిడిహట్ట నీళ్ళలో దిగలే, దిగిన అర్థం కాదు. ఐఎమ్ నాట్ ఏ వాటర్ రిసోర్సెస్ ఎక్స్పర్ట్. తుమ్మిడిహట్టలో నీళ్ళు ఇన్నున్నాయని, మేడిగడ్డలో నీళ్ళు ఉన్నాయని రాజకీయ ఉపన్యాసాలు, రాజకీయ విశ్లేషకులు ఇవ్వలేరు. సో ఫండమెంటల్ క్వశ్చన్, తుమ్మిడిహట్ట నుంచి మేడిగడ్డకు మారడం కరెక్టా కాదా? సో దట్ ఈస్ ఎ డిజైన్ అండ్ కాన్సెప్చువల్ క్వశ్చన్. దీన్ని పీసీ ఘోష్ కమిషన్ ఒక జ్యుడిషియల్ కమిషన్ హోదాలో పరిశీలించి చాలామందితో మాట్లాడినాక రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని బీఆర్ఎస్ కౌంటర్ చేస్తుంది. రేపు కోర్టులో అయినా తేలాల్సిన టెక్నికల్ పాయింట్ అది. సో ద షిఫ్టింగ్ ఆఫ్ మేడిగడ్డ టు షిఫ్టింగ్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫ్రమ్ తుమ్మిడిహట్టి టు మేడిగడ్డ, ఇదే అన్ని సర్వరోగాలకు మూలం అనేది వాదన పీసీ ఘోష్ కమిషన్. ఇలా మార్చడం వల్ల టైము, కాస్ట్ అన్నీ పెరిగాయి, సేఫ్టీ కాంప్రమైజ్ అయింది అన్నది వాదన. సో అది తేలాలి. రెండవ ఏంటంటే ఈవెన్ మేడిగడ్డే కాదు, అన్నారం సుందిల్లా బ్యారేజ్లు కూడా జియోఫిజికల్ స్టడీస్ జరగకుండా, అంటే స్ట్రక్చరల్ సేఫ్టీకి అష్యూరెన్స్ లేకుండా అక్కడ కట్టారన్నది రెండవ ఆరోపణ పీసీ ఘోష్. ఇది తేలాలి. ఎందుకంటే ఆ జియోఫిజికల్ స్టడీ జరిగితే ఆన్ పేపర్ ఉంటాయి, ఉండకుండా ఉన్నాయి కదా. సో ఇవి క్లెయిమ్స్ అండ్ కౌంటర్ క్లెయిమ్స్ కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే సెంట్రల్ వాటర్ కమిషన్ నీళ్ళు ఉన్నాయి, నీళ్లు లేవని తుమ్మిడిహట్లో చెప్పింది అని హరీష్ రావు అంటున్నాడు. సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదికలు ఉండవా? కోర్టుకు పోతే సెంట్రల్ వాటర్ కమిషన్ తరఫున లాయర్ రమ్మని నోటీస్ కూడా ఇస్తారు. అందువల్ల తేల్తాయి ఇవన్నీ. సో అందువల్ల రెండవది, అన్నారం సుందిల్లా స్ట్రక్చరల్ సేఫ్టీ కాంప్రమైజ్ అయిందా? మూడవది, అన్నారం సుందిల్లలో కట్టిన బ్యారేజీలు ఇవి వాటర్ మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్లా కానీ కట్టిన బ్యారేజీలు అనేది వాటర్ స్టోరేజ్ కాదు, అది డైవర్షన్ కోసం కడతారు. అందువల్ల ఇక్కడ పబ్లిసిటీ కొరకు అక్కడ వాటర్ను ఎక్కువ కాలం నిలవబెట్టి
వాటి సేఫ్టీని కాంప్రమైజ్ చేశారన్నది మూడో వాదన. ఇది నిజమా కాదా, ఇది కూడా టెక్నికల్ పాయింటే. సో ఆ బ్యారేజ్ విత్ స్టాండ్ అవుతుందా లేదా, అంతకాలం అన్ని నీళ్లు హోల్డ్ చేయొచ్చా లేదా, దిస్ ఇస్ ఎ సివిల్ ఇంజనీరింగ్ క్వశ్చన్. చాలామంది కోరుకుంటారు. ఇప్పుడు నాగేశ్వర్ అనేవాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైట్ అనాలన్నా, హరీష్ రావు రైట్ అనాలన్నా. రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్నవారు ఏంటంటే వారికి నిజానిజాలతో సంబంధం లేదు. తమ నాయకుడు తమ వారు చెప్పింది కరెక్ట్ అనాలి అని. కానీ అలాంటి వాడు కరెక్ట్ అనలేడు, ఎందుకంటే ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. ఇప్పుడు అన్నారం సుందిల్లా బ్యారేజుల్లో వాటర్ ఇంపౌండ్ చేయడం వల్ల, నీరు నిల్వ చేయడం వల్ల ఆ బ్యారేజ్ల స్ట్రక్చరల్ సేఫ్టీ కాంప్రమైజ్ అయింది అనేది పీసీ ఘోష్ కమిషన్ ఆరోపణ. మరి అది అవునా కాదా అనేది సాంకేతికంగా తేలాలి, దాని ఎక్స్పర్ట్ తేల్చాలి. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ స్ట్రక్చరల్ ఇంజనీర్ టు టెల్ దాట్. ఇక నాలుగవది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సరిగా జరగలేదు అని. సో ఆపరేషన్ మెయింటెనెన్స్ ఎంత జరిగింది ఏంది అనేది ఆన్ పేపర్ ఉంటుంది. ఐదవది వాస్తవంగా అతి ముఖ్యమైనది, కేసీఆరే అన్ని నిర్ణయాలు తీసుకున్నాడు, క్యాబినెట్ ఆమోదం లేదు, ప్రభుత్వ ఆమోదం లేదు అన్నాడు. చాలామందికి ఇక్కడ డౌట్ వస్తుంది, ఏమున్నది కేసీఆర్ ఆమోదం అంటే ప్రభుత్వ ఆమోదం కాదా? అప్పుడు ఎవరైనా అందరూ తలూపే వాళ్ళే మంత్రులు తప్ప క్యాబినెట్ ఎవరైనా కేసీఆర్ కడతానంటే వద్దనే వాళ్ళు ఉన్నారా అనొచ్చు. కానీ ఎప్పుడైతే క్యాబినెట్ ఆమోదము కేసీఆర్ నిర్ణయంలో ఒక తేడా ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక వ్యవస్థ ఉంటుంది. క్యాబినెట్ ఆమోదం అంటే ఫైలు కింది నుంచి సర్క్యులేట్ అవుతూ లాస్ట్కు క్యాబినెట్ ముందుకు రావాలి. ఈ ప్రాసెస్లో ప్రతి అధికారి తన అభిప్రాయానికి కూడా రాస్తాడు. ఇప్పుడు దిగువ స్థాయి అధికారులకు కూడా దీన్ని అంగీకరించడమా లేదా ఆ కన్సర్న్స్ వ్యక్తం అంటే ఈ ఫైల్ మూవ్ అయ్యే క్రమంలో చాలా డిపార్ట్మెంట్లో చాలా అధికారులు దాన్ని సమీక్షిస్తారు. అందువల్ల క్యాబినెట్ ఆమోదానికి ముఖ్యమంత్రి నిర్ణయానికి ఆ తేడా ఉంది. ముఖ్యమంత్రి నిర్ణయం అయితే ఆయన సొంత నిర్ణయం అవుతుంది. లేదు, ఇది క్యాబినెట్ ఆమోదం ఉంది, ప్రభుత్వ ఆమోదం ఉంది, ఒక వ్యక్తి నిర్ణయం కాదని హరీష్ రావు అంటున్నాడు. పీసీ ఘోష్ కమిషన్ మాత్రం ఇది వ్యక్తి నిర్ణయమే, ఇది కేసీఆర్ సొంత నిర్ణయం, క్యాబినెట్ ఆమోదం లేదు అంటున్నాడు. అవన్నీ కూడా ఫైల్స్లో ఉంటాయి. క్యాబినెట్కి వచ్చే ప్రతి ఫైలు రికార్డెడ్, అధికారాలు ప్రభుత్వాలు మారినాక కూడా. సో అందువల్ల ఇప్పుడు హరీష్ రావు వాదన, పీసీ ఘోష్ కమిషన్ వాదన రెండింటి మధ్య చాలా తీవ్రమైన వ్యత్యాసం ఉంది. ప్రభుత్వము ఇక హరీష్ రావు రైజ్ చేస్తున్న మరో ముఖ్యమైన అంశం ఏంటంటే మొత్తం రిపోర్ట్ 665 పేజీలు, దాంట్లో 60 పేజీలు సెలెక్టివ్గా ఎంపిక చేసుకొని ప్రజెంటేషన్ ఇచ్చారని. సో అది దట్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్. కానీ ప్రభుత్వం కూడా ఇమీడియట్గా 665 పేజీల పూర్తి రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో పెట్టచ్చు. ప్రజాస్వామ్యంలో సగం రిపోర్ట్లు ఎందుకు? అయితే ఇది అసెంబ్లీలో పెడతాం కనుక పూర్తి రిపోర్ట్ పెట్టడం లేదు అంటే, అసెంబ్లీలో పూర్తి రిపోర్ట్ పెట్టాలనుకున్నప్పుడు 60 పేజీలు కూడా పెట్టకూడదు కదా. నువ్వు సగం పెట్టి సగం పెట్టకపోవడం ఏంటి? కొద్దిగా పెట్టి రుచి పెట్టి శాంపుల్ చూపెట్టడం ఏంటి? నిజంగానే ప్రభుత్వము తన చిత్తశుద్ధిని కూడా నిరూపించుకోవాలనుకుంటే ఫుల్ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. పీపుల్ విల్ వాచ్ ఇట్, పీపుల్ విల్ రివ్యూ ఇట్ కదా. మీరు ఎలాగో అసెంబ్లీలో పెట్టబోతున్నాను, అది ఇప్పుడైనా ఎందుకు పెట్టకూడదు? పెట్టద్దు అనుకుంటే ఈ 60 పేజీలు కూడా సెలెక్టెడ్గా మీరు రివీల్ చేయకూడదు. లెట్ ఇట్ గో టు అసెంబ్లీ ఫస్ట్ అండ్ దెన్ కమ్ టు ద పబ్లిక్ డొమైన్. ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో లీకులు వచ్చే రిపోర్ట్లో, ఈవెన్ రిపోర్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయకముందు నా దగ్గర రిపోర్ట్ ఉంది, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ మొత్తం ఉంది. నా దగ్గరికే వచ్చిందంటే జనానికి రాలేదా? అందువల్ల పార్టులుగా ఆల్రెడీ లీక్ అయింది. సో తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి 60 పేజీలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. సో అందువల్ల ఇంకా శాంక్టిటీ ఏమున్నది రిపోర్ట్, ఆ సీక్రెట్ ఏముంది, ప్రోటోకాల్ ఏముంది అసెంబ్లీలో పెట్టాలని? కీప్ ఇట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. ఇప్పుడు హరీష్ రావు ఒక సవాల్ చేశాడు, 665 పేజీలు బయట పెట్టండి, ఇది మీరు సెలెక్టివ్గా వండి మార్చాలని. ఈ అపప్రద ఎందుకు? నిజంగానే అది నిజం కాకపోతే అపప్రదే కదా, ఎందుకు మూట కట్టుకోవాలి? అందువల్ల రేవంత్ ప్రభుత్వం దీని పూర్తి రిపోర్టు పబ్లిక్ డొమైన్లో తక్షణం పెట్టడం వల్ల ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అది అవసరం. దానిపైన సమగ్రమైన చర్చ అల్టిమేట్గా కోర్టులో తేలాలి ఇది. ఎస్ సార్. ఇకపోతే బీసీ రిజర్వేషన్ సాధన కోసం ఢిల్లీలో సమరానికి సిద్ధమైంది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ. సో దీనికి ఖర్గే, రాహుల్ లాంటి వారు, అలాగే ఇండి కూటమి కూడా దీనిలో పాల్గొనబోతుంది. అంటే ఒక తెలంగాణ అంశము, ఒక రాష్ట్ర అంశము ఇప్పుడు జాతీయ అంశంగా మారుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎందువల్ల సార్? అంటే ఈ తేలాల్సిన జాతీయ స్థాయిలోనే కదా, ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది, బిల్లు రాష్ట్రపతి కేంద్రానికి వెళ్ళింది, ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఉంది, పార్లమెంటు దీనికి 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప ఈ బిల్లు అమల్లోకి రాదు.
ఎందుకంటే ఇది మొత్తం రిజర్వేషన్లు 50% దాటుతున్నాయి. సో అందువల్ల అల్టిమేట్గా తేలాల్సింది పార్లమెంట్లోనే. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంగీకరిస్తేనే ఇది సాధ్యమవుతుంది. అంగీకరించడానికి బీజేపీ చెప్తున్న ఆరోపణ ఏంటంటే, ఇందులో మీరు 10% ముస్లింలకు ఇచ్చారు, మతపరమైన రిజర్వేషన్లు చెల్లవు గనక మేము అంగీకరించడం లేదు అని అంటారు. దానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే పంపిన బిల్లు పైన మీరు ఆ 42%లో మతపరంగా ఇచ్చిన రిజర్వేషన్లను తొలగించి మళ్ళీ పంపండి అడగచ్చు. దాన్ని ఆపడం ఎందుకు? పోనీ ఈ 42% బీజేపీ ఎందుకు శాసనసభలో అంగీకరించింది? అప్పుడు లేవా 10% ముస్లిం ఓబీసీ రిజర్వేషన్లు, మరి మీరు ఎందుకు అంగీకరించారు? అసెంబ్లీలో ఈ బిల్లును యథాతథంగా అంగీకరించి కేంద్రానికి వెళ్ళినాక మాత్రం మీరు ఇది బిల్లులో 10% ముస్లింలకు పెట్టారు, అందుకు మేము అంగీకరించామని. అందువల్ల బీజేపీ మరి ఈ బిల్లును నిజంగానే మీరు వ్యతిరేకిస్తే అసెంబ్లీలో వ్యతిరేకించాలి. అసెంబ్లీలో ఎందుకు సమర్థించారు? కేంద్రంలో వస్తే మళ్ళీ మేము వ్యతిరేకిస్తామంటున్నారు. అందువల్ల అయినా ఇది ముస్లిం ఓబీసీ ఇష్యూ కాదు. ఎందుకు కాదు అంటే మతపరమైన రిజర్వేషన్లు చెల్లవు ఇప్పుడు. కానీ ఇది మతపరమైన రిజర్వేషన్లు కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ కారణాల రీత్యా ఓబీసీలను కొంతమందిని ముస్లిం ఓబీసీలు అన్నారు. అసలు అనాల్సిన అవసరమే లేదు. మిగతా వాళ్ళని హిందూ ఓబీసీలు అంటున్నామా? ఓబీసీ అది హిందూ కానీ ముస్లిం కానీ. కాస్ట్తో రిలీజన్తో ఏం సంబంధం? ఈవెన్ కాస్ట్తో కూడా సంబంధం లేదు. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, రాజ్యాంగ పరిభాషలో కాస్ట్ కూడా కాదు, అది క్లాస్ అది. సో అందువల్ల ముస్లిం ఓబీసీలని వర్గీకరణ చేయడంలో కాంగ్రెస్ రాజకీయాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మేము చూడండి ముస్లిం మైనార్టీల బెనిఫిట్ చేస్తామని. భారతీయ జనతా పార్టీ కూడా అందులో రాజకీయాలు ఉన్నాయి, చూడు ముస్లింలకు ఇస్తున్నారని. అసలు ఏంటంటే ముస్లింలకు కాదు ఇచ్చేది ఓబీసీలకు. ఓబీసీలు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఏ మతమైనా కావచ్చు. ఓబీసీ ఇప్పుడు ఒక ఎస్సీ ఉంటాడు, ఎస్సీ హిందూ కావచ్చు, క్రిస్టియన్ మీకు ఈవెన్ సిక్ కావచ్చు. ఇప్పుడు పంజాబ్లో కూడా మీకు రిజర్వ్డ్ సీట్స్ ఉన్నాయి కదా. సో అందువల్ల హిందూ ఓబీసీస్ ముస్లిం ఓబీసీని డివైడ్ చేసినప్పుడు పంచాయతీ వస్తుంది. ఎందుకంటే మతపరమైన రిజర్వేషన్లు చెల్లవు మన దేశంలో. కానీ మతం కారణాన రిజర్వేషన్లు కాదనలేం కూడా. మతం ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. మతం కారణంగా రిజర్వేషన్లను నిరాకరించడం కూడా రాజ్యాంగ విరుద్ధమే. ఆ క్లారిటీ ఇవ్వకుండా ఆ రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తాయి. ముస్లిం ఓబీసీ అని పెట్టి మైనార్టీ ఓట్లు పొందాలన్నది కాంగ్రెస్ లక్ష్యం. ముస్లిం ఓబీసీలు ఉన్నాయి కనుక మేము ఇవ్వమంటూ హిందూ ఓటు కన్సాలిడేషన్ బీజేపీ లక్ష్యం. మధ్యలో ఈ రాజకీయ లక్ష్యాలతో అసలు సమస్య పక్కకు పోతుంది. అందువల్ల ఇక జాతీయ అంశంగా మార్చడం ఏంటంటే, ఒకటి ఇది పార్లమెంట్లో ఉంది, రెండు కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో ఈ సామాజిక న్యాయ ఎజెండాను ఎత్తుకుంది. మేము అధికారంలోకి వస్తే 50% పరిమితిని ఎత్తివేస్తామంటున్నారు. బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకమంటున్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తారు, 400 సీట్లు వస్తే అని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో దాని ప్రయోజనాలు క్లియర్గా ఇండియా కూటమి కాంగ్రెస్ పొందింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు, హర్యానా ఎన్నికలు, రాజస్థాన్ ఎన్నికలు, ఈవెన్ మహారాష్ట్ర ఎన్నికలు అందుకు ఉదాహరణ. అందువల్ల ఒకసారి ఆ రుచి అందింది కనుక, అంటే భారతీయ జనతా పార్టీ అగ్రెసివ్ హిందుత్వకు కౌంటర్గా సోషల్ జస్టిస్ పాలిటిక్స్ కాంగ్రెస్ మొదలుపెట్టింది. అందుకే మీ కాస్ట్ సెన్సెస్ అంటోంది, ఇవన్నీ అంటుంది. అందువల్ల జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలైన ఇండియా కూటమి, అది బీజేపీ వాళ్ళకి కావాలని ఇండీ అలయన్స్ అంటారు. ఇండీ అని ఎక్కడిది? ఇండియా, అది ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయన్స్, దాని పూర్తి పేరు అది ఇండియా. అయితే ఇండియా అంటే భారతదేశం అని పేరు వస్తుంది కనుక దాన్ని మోడీ బీజేపీ కావాలని ఇండి అంటుంటారు. ఇండియా కూటమి వారు కూడా జాతీయ స్థాయిలో తీసుకుంటున్న ఎజెండా ఇది. ఆ ఎజెండాకు తెలంగాణ కూడా సిమిలర్గా ఉంది కనుక ఈ పోరాటం కాస్త జంతర్ మంతర్ దాకా వెళ్ళింది. ఎస్ సార్. ఇకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్స్ అయితే మళ్ళీ కాంగ్రెస్ నీరుకుని పడేస్తాయా అన్న సందేహం కలుగుతుంది. అవసరమైతే మళ్ళీ రాజీనామా చేస్తా, మంత్రి పదవి ఇస్తారా లేకుంటే అంతే అన్నట్లుగా ఆయన ఒక హెచ్చరిక జారీ చేసినట్లుగా కనిపిస్తోంది. అంటే ఈ నేపథ్యంలో ఆయన స్టేట్మెంట్ చూస్తే మళ్ళీ మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుందా? అలాగే మరి కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తులు కూడా ఇదే బాట పట్టే ఛాన్సెస్ ఉన్నాయా? ఇలా రకరకాల చర్చలకు తావిస్తోంది సార్. సో రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ని ఎలా చూడాలి? దీన్ని ఇప్పుడు అధిష్టానం ఎలా తీసుకుంటుంది? రాజగోపాల్ రెడ్డి మంత్రి కావాలని కోరుకుంటున్నాడు. ఆయనకు బలమైన నాయకుడు, అందులో అనుమానం లేదు. బలమైన నాయకుడు తన నియోజకవర్గమే కాదు, మరో పక్కనున్న 4 నియోజకవర్గాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. జిల్లా రాజకీయాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. బ్రహ్మాండంగా రిసోర్సెస్ ఉన్న నాయకుడు. రిసోర్సెస్ ఉండడమే కాదు,
రిసోర్సెస్ ఖర్చు పెట్టేటువంటి మనస్తత్వం కూడా ఉన్నాడు. ఉదారంగా ఖర్చు పెట్టగలిగే దిల్దార్ అంటారే. సో అందువల్ల తెలంగాణలో దిల్దార్ అంటారు. ఆ దిల్దార్ నాయకుడు రాజగోపాల్ రెడ్డి. సో తాను ఇంత దిల్దార్ అయినా, తనకు బలం ఉన్నా తనకు మంత్రి రాలేదు అనేది ఆయన బాధ. మంత్రి రాకుండా ఉండటానికి ఆయనకు వచ్చిన సమస్య డెమోగ్రఫీ అండ్ జాగ్రఫీ. జాగ్రఫీ ఏంటంటే ఆయన నల్గొండ జిల్లా వారు. ఆల్రెడీ నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు బలమైన నేతలు ఉన్నారు. వాళ్ళతో పాటు మూడో నేతకి ఇవ్వాలి. డెమోగ్రఫీ రీత్యా కూడా రెడ్లు ఇప్పటికే ఎక్కువైపోయారు. సో అందువల్ల ఇప్పుడు అందుకే అందరు రెడ్లను పక్కకు పెట్టారు. ఒక రాజగోపాల్ రెడ్డి కాదు, సుదర్శన్ రెడ్డి కూడా పక్కకు పెట్టారు. సో అందులో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అంటూ మాట్లాడుతున్న సమయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో రెడ్ల ఎమ్మెల్యేలు ఎక్కువ. ఎమ్మెల్యేలు అప్పుడేమో రెడ్డి నాన్ రెడ్డి అని చూడరు, గెలవగలిగే వాళ్ళకి సీట్ ఇవ్వాల్సిందే. సో అక్కడ సామాజిక న్యాయం అంటే రాజకీయ న్యాయం జరగదు. అందువల్ల ఎవరు గెలిచినట్టుంటే వాళ్ళకి టికెట్లు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఆ రకంగా రెడ్లు డిస్ప్రపోర్షనేట్గా ఎక్కున్నారు. మంత్రి పదవులు ఇచ్చే వరకేమో తక్కువ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా బీసీలకు ఇవ్వకపోతే ఎట్లా బీసీలకు మొన్న ఇచ్చారు. సో అందువల్ల నెక్స్ట్ విస్తరణ అనేది తనకు రావాలి అనేది రాజగోపాల్ రెడ్డి కోరిక. రాజగోపాల్ రెడ్డికి ఇద్దాము అనుకుంటే సో అక్కడ సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా నుంచి ఉన్నాడు. ఆ జిల్లాకు రిప్రజెంటేషనే లేదు. అలాగే ప్రేమ్ సాగర్ రావు ఉన్నాడు, అది మంచిర్యాల జిల్లా నుంచి. సో ఇలా సుదర్శన్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయి, ప్రేమ్ సాగర్ రావుకు భట్టి విక్రమార్క ఆశీస్సులు ఉన్నాయి. సో ఇందువల్ల ఇక రాజగోపాల్ రెడ్డికి ఆశీస్సులు ఇవ్వాల్సిన వెంకటరెడ్డి ఏమో నా చేతులు ఉందా, నేను మంత్రి పదవి ఇచ్చే పొజిషన్లో ఉన్నానా అని ఆయన అంటున్నాడు. నిజమే పాపం. కోమటిరెడ్డి వెంకరెడ్డి తన మంత్రి పదవిని తాను సూత్రపరచుకోగలిగాడు తప్ప మా తమ్ముడు కూడా మంత్రి పదవి ఇవ్వని అనగలడా అని అంటే ఇస్తారా? సో అందువల్ల ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ గొడవలు కూడా ఉన్నాయి. ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరికి ఎందుకు ఇస్తారు అని. సో అందువల్ల ఈ ఛాలెంజెస్ అన్నీ ఉన్నాయి. అది రాజగోపాల్ రెడ్డికి కూడా తెలుసు. కానీ రాజగోపాల్ రెడ్డి పర్సనల్ అంబిషన్స్, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ సోషో పొలిటికల్ డెమోగ్రఫీ జాగ్రఫీలకు మధ్య ఒక కాంట్రడిక్షన్, అది అనివార్యమవుతుంది. ఇక రాజగోపాల్ రెడ్డి బెదిరించడమే కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. అది కాంగ్రెస్ చచ్చిపోయిన పార్టీ, కాంగ్రెస్ ఎక్కడుంది అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దాదాపు 2 ఏళ్ళు రోజు కాంగ్రెస్ను విమర్శించాడు. గాంధీ భవన్ పోను కూడా పోలేదు. వన్ ఫైన్ మార్నింగ్ రాజీనామా చేసి బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికైంది. కాంగ్రెస్ తరఫునేమో 2018లో గెలిచాడు, 2023లో గెలిచాడు. మధ్యలో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విడిపోయి బీజేపీలో పోటీ అయితే గెలవలేదు. సో ఈ హిస్టారికల్ ఫ్యాక్టర్లో రాజగోపాల్ రెడ్డి బహుశా గుర్తుండకుండా ఉండదు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఆయన బీజేపీలో చేరినా బీఆర్ఎస్లో చేరినా ఆయన భాషలో చెప్పాలంటే మునుగోడు త్యాగం చేస్తారని మనకు అందరికీ అర్థమయ్యే భాషలో ఏంటంటే అదొక ప్రెషర్ టాక్టిక్స్. మళ్ళీ రంగారెడ్డి అంటలేడా, నా రెడ్డి వల్లనే, నేను రెడ్డి వల్ల నా మంత్రి పదవి రావడం లేదంటే నేను రాజీనామా చేసి నా నియోజకవర్గంలో ఒక బీసీని గెలిపిస్తా, నా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం కావాలి అని. సో అందువల్ల ఇందులో త్యాగాలు ఎక్కడిది? నేను స్వాతంత్ర సమర పోరాటం త్యాగాలు చేయడానికి, ఇది ఒక రాజకీయ ఆరాటం. రాజకీయ ఆరాటం తప్పని కూడా నేనేమంటలేను. సరే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు మంత్రి పదవి కోరుకోవడం నేరమా? ఇప్పుడు క్రికెట్ ఆడుతున్న వాడు సెంచరీ కొట్టాలని కోరుకుంటే అదేం తప్ప? సో నాగేశ్వరన్ అనేవాడు నేను మాట్లాడేదానికి 1 మిలియన్ వ్యూస్ రావాలని ఆశిస్తే అది నేరమవుతుందా? సో అందువల్ల రాజగోపాల్ రెడ్డి రాజకీయాలు ఉన్నాడు. ఆయన మీ స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని నడుపుతలేడు, ఆయన సన్యాసి కాదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు మంత్రి పదవి కావాలని కోరుకుంటడంలో తప్పులేదు. దానికి తగిన చతురంగ బలాలు కూడా ఉన్న నాయకుడు. నేను ఇంతకుముందు చెప్పినట్టు డెమోగ్రఫీ జాగ్రఫీ వల్ల దెబ్బతింటున్నాడు. సో అందువల్ల రాజగోపాల్ రెడ్డిలో ఆ తపన ఆ బాధ ఉండడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. కానీ ఆయనకు ఉన్న ఆప్షన్స్ ఏంటి అనేది క్వశ్చన్. ఇప్పటికిప్పుడు వెళ్ళి బీజేపీలో చేరి బీఆర్ఎస్లో చేరి ఉప ఎన్నిక వస్తే మళ్ళీ గెలుస్తాడా? గత అనుభవం వెక్కిరిస్తుంది. అయితే ఇప్పటికి అలాగే ఉంటుందా? రాజకీయాలు ఉండకపోవచ్చు. అందువల్ల ఆయన కాంగ్రెస్లోనే ఒక ప్రెషర్ బిల్డ్ చేయాలనే ఎత్తుగడతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రెషర్ కాంగ్రెస్ హైకమాండ్ ఈల్డ్ అయి నెక్స్ట్ విస్తరణలో ఆయనకు అవకాశం ఇస్తే ఏమీ లేదు. అవకాశం ఇవ్వలేదనుకోండి, అనువైన సందర్భం కొరకు చూస్తాడు. ఈ లోపల బీజేపీ కాస్త దూకుడు పెరిగి 2028 దగ్గరికి వచ్చే టైంకు బీజేపీలో చేరితే ఉపయోగం, ఉప ఎన్నిక వస్తే మా బీజేపీ కూడా బల ప్రదర్శన చేయవచ్చని బీజేపీ అనుకుంటే, రాజగోపాల్ అనుకుంటే మళ్ళీ పాలన మారచ్చేమో. రాజకీయాల్లో ఇది ఏమున్నది? అటు పోయిన వాళ్ళు ఇటు రావచ్చు, ఇటు పోయిన వాళ్ళు అటు పోవచ్చు, మళ్ళీ అటు పోయిన వాళ్ళు మళ్ళీ ఇటు రావచ్చు.
ఎస్ సార్. ఇకపోతే ఏపీ ప్రభుత్వం P4 పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే దీని మీద కొన్ని విమర్శలు కూడా వస్తున్న పరిస్థితులను చూస్తున్నాము. అయితే దీన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నంలో నిమగ్నమై ఉంది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యను కనుక చూసినట్లయితే మానవత్వం ఉన్న ప్రతి వారు మార్గదర్శకులే అని చెప్పి అన్నారు. అంటే మానవత్వం ఉంటే సరిపోతుందా సార్? P4 పథకంతో పేదరికం పోతుందా? అంటే మానవత్వం ఉండాలి, పారదర్శకులు కావడానికి అది మొదటి కండిషన్. మానవత్వం ఉంటేనే సరిపోతుందా అంటే నాకు మానవత్వం ఉంది, కానీ ఒక 100 కోట్లు ఖర్చు పెట్టే కెపాసిటీ లేదు. ₹1 కోటి ఏం చేయగలుగుతాం? మానవత్వం ఉన్నవారు మార్గదర్శకులే కాదని అంటారు, కానీ P4లో మార్గదర్శకులు కావాలి అంటే వాళ్ళు బంగారు కుటుంబాన్ని అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసి వారికి ఆర్థిక పరంగా ఇతరత్ర సహాయం చేయాలి. ఆ సహాయం చేసే కెపాసిటీ లేనప్పుడు మానవత్వం ఉంటే ఏం సరిపోతుంది? అక్కడే కదా ఇష్యూ వచ్చింది ఏంటంటే ఏలూరు జిల్లా విద్యాధికారి డిఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కలెక్టర్ ఆదేశాలు కోట్ చేస్తూ హెడ్ మాస్టర్స్ మార్గదర్శకులుగా ఎన్రోల్ కావాలని ఒక ఆదేశాలు ఇచ్చాడు. సో దాన్ని ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. తర్వాత మీకు ఉత్తరాంధ్రలో సాలూరు మున్సిపల్ కమిషనర్ కూడా ఉద్యోగులకు ఇదే రకంగా మీరు P4లో మార్గదర్శకులు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఉద్యోగులు అంటే ఎవరు? మున్సిపల్ అధికారులే కదా, ఆఖరికి అంగన్వాడీలకు కూడా మార్గదర్శకులు చేరమన్నారు. సో వాళ్ళు గోల్ ఏంటంటే మా దగ్గర ఉన్న డబ్బులు ఏంటి, మేమే మార్గదర్శకత్వం వహించగలుగుతాం. P4లో మార్గదర్శకం వహించాలి, ఒక కుటుంబాన్ని అడాప్ట్ చేసుకోవాలి అంటే ఆ కుటుంబానికి ఆర్థికంగా, సాంకేతికంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా సహకరించాలి కదా. ఓన్లీ ఉచిత సలహాలు ఇస్తే సరిపోదు కదా. కష్టపడి చదువుకో నాయనా అని అంటే మార్గదర్శకత్వం కాదు కదా. సో ఫిజికల్ అండ్ మెటీరియల్ సపోర్ట్ ఉండాలి. అది మా దగ్గర ఎక్కడ కెపాసిటీ ఉంటుంది? మీరేదో పారిశ్రామికవేత్తల్ని, సంపన్నుల్ని, డబ్బులున్న వాళ్ళను చేయాలంటే వాళ్ళేమో సరిపోతలేరు. P4 పథకాన్ని సర్వరోగ నివారణగా చంద్రబాబు నాయుడు ప్రజెంట్ చేయడం వల్ల చిన్న సమస్య ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏంటంటే కొత్తదనాన్ని ఆస్వాదించే నాయకుడు. అందులో భాగంగా ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. క్వాంటమ్ వ్యాలీతో లక్షల ఉద్యోగాలు వస్తాయా? రావు. ఆయన కూడా తెలుస్తుంది. క్వాంటమ్ వ్యాలీ గొప్ప ఆలోచనే, కాదని అనలేదు. కానీ అది కార్యరూపం దాల్చి నిజంగా ఆంధ్రప్రదేశ్లో వేలాది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే స్థితి, ఈవెన్ IT రెవల్యూషన్ లాగా కూడా క్వాంటమ్ రెవల్యూషన్ రావాలంటే ఒకటి టెక్నాలజికల్ లిమిటేషన్తో పాటు ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. కానీ కొత్త దాన్ని ఆస్వాదించడం, కొత్త దాన్ని ఆలోచించడం, కొత్త దాన్ని ప్రజల ముందు పెట్టడంలో చంద్రబాబు నాయుడుకు ఆ విశిష్టత ఉంది, హిస్టరీ ఉంది. అందుకు P4 కూడా ఒక కొత్త అంశంగా ముందు పెట్టాడు. అంతకుముందేమో ఆర్థిక సంపద సృష్టించి సంక్షేమాన్ని చేస్తాం, ఆ రకంగా పేదరికం నిర్మూలిస్తామన్నాడు. మరి సంపద ఒక్క ఏడాదిలో 2 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ GDP డబుల్ అవుతుందా? ప్రాక్టికల్గా జరగదా? బహుశా ఆయనకు కూడా అర్థమవుతున్నట్టుంది సంపద సృష్టి అంత సులభంగా జరగదు, అంత డ్రమాటిక్గా జరగదు. అందువల్ల ఇప్పుడు సంపద సృష్టి కాదు, ఆల్రెడీ సంపద సృష్టించుకున్న వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా పేదలకు పంచడం అనేది. ఇది గాంధీజీ ట్రస్టీషిప్ మోడల్ అని ఎకనామిక్స్లో మొదటి నుంచి ఉంది. గాంధీ మహాత్ముడు కూడా బడా పెట్టుబడిదారులందరికీ విజ్ఞప్తి చేశాడు, మీరు స్వచ్ఛందంగా మీ ఆస్తులని పేదలకు ఇవ్వండి అని. ఎవరిచ్చారు మీకు? వినోబా భావే భూదాన ఉద్యమం చూసాం. కొండలు, గుట్టలు, సీలింగ్ భూముల్ని భూస్వాములు భూదాన ఉద్యమానికి దానమిచ్చి మేము దాన కన్నులుగా చూపెట్టుకున్నారు. ఇప్పటికీ భూదాన్ ల్యాండ్స్ మీద అనేక లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. అందువల్ల స్ట్రక్చరల్గా జరగాల్సింది దాతృత్వంతో జరగదు. దాతృత్వానికి పరిమితులు ఉంటాయి అని చెప్పి P4 మంచిది కాదని అంటలేను. P4 ఇస్ ఎ గుడ్ ఇనిషియేటివ్. కానీ ప్రభుత్వాలు P4ను, దాతృత్వాన్ని ప్రభుత్వాలు చేయడం అనేది అంత సులభమే కాదు. తర్వాత P4 అనేది ఒక ఉపయోగంగా ఉంటుందని నిజంగా 20 లక్షల కుటుంబాలను పేదరికం నుంచి నిర్మూలించి పేదరికం నుంచి బయటపడేసేంతటి మార్గదర్శకులు ఎక్కడ దొరకాలి, అంతే మార్గదర్శకత్వం ఎక్కడ దొరకాలి? ప్రభుత్వంతో కాంట్రాక్ట్లు ఉన్నవాళ్ళు, ప్రభుత్వంతో లైసెన్సులు ఉన్నవాళ్ళు, ప్రభుత్వంతో లావాదేవీలు ఉన్నవాళ్ళు ఎందుకు పంచాయతీ P4లో చేరితే చంద్రబాబు నాయుడు మమ్మల్ని మెచ్చుకుంటాడు కదా అని చేరవచ్చు. కానీ స్వచ్ఛందంగా ఎంతమంది ముందుకు వస్తారని ప్రశ్నార్థకమే. మన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, చట్టమే ఉంది. 2% మీరు CSR ఖర్చు పెట్టాలి. కొత్తగా P4 ఏముంది? CSR చట్టమే ఉంది. కానీ CSRకి ఎన్ని కార్పొరేషన్స్ లాభపడుతున్నాయి? లాభాల వేటలో ఉద్యోగుల్ని తీసేస్తున్న కంపెనీలు ఏది ఆశించకుండా స్వచ్ఛందంగా చేయాలి అన్న దానికి అది వారి నేచరే కాదు, కార్పొరేట్ల నేచరే ప్రాఫిట్.
సో కార్పొరేట్లకు ఫిలాంథ్రపీని మీరు ఫండమెంటల్ క్యారెక్టర్గా మార్చాలంటే కష్టం. వాటి క్యారెక్టర్ ప్రాఫిట్, ఫిలాంథ్రపీ ఒక భాగంగా ఉండవచ్చు కొంతమందికి ఉండొచ్చు, అది కూడా అందరికీ ఉంటుందని కాదు. ట్యాక్సెస్ని ఎలా ఎంత తక్కువ కట్టాలి, ఎలా ట్యాక్సెస్ని ఎగ్గొట్టాలని చూస్తే ప్రపంచంలో మనం ఉన్నప్పుడు దాతృత్వంతో స్వచ్ఛందంగా తమ సంపదను పేదలతో పంచుకుంటారా? ఇది స్ట్రక్చరల్ ఎకనామిక్గా జరగాల్సింది కాస్త మోటివేషన్తో చారిటీతో చేయాలి అనుకుంటే అదంతా ప్రాక్టికల్ కాదు. బట్ స్టిల్ ఇది గుడ్ ఇనిషియేటివ్. కానీ అది దానితోనే పేదరికం పోతుంది అనేటువంటి ఒక బ్రాండింగ్ ఏదైతుందో అది ఛాలెంజెస్ కారణమవుతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.